Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Please subscribe Volga Video. Congratulations. నమస్తే. ఆ రోజు ఆ టైంలో సిరికి ఏ ఫోన్ నంబర్ నుండి వీడియో మెసేజ్ రాలేదు సార్. ఎవరు అనుమానితులు కాదు సార్ అందరు సీఎం గారిని కాపాడిన వారే. ఆ, కానీ అందరూ నిజం చెప్తున్నారంటావా పురుషోత్తం? నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో నాకు తెలియదు సార్, కానీ ఎవరేం చెప్పినా పిచ్చ క్లారిటీతో చెప్తున్నారు సార్. అందుకే నాకు అనుమానం వస్తుంది సార్. అంతేనయ్యా పురుషోత్తం, నిజానికి విలువ లేదు, అబద్ధానికి తిరుగులేదు. రోజులు మారాయి. అందరు ఏదో దాస్తున్నట్టు నాకు అనిపిస్తుంది సార్. సిరిని మీరు కొంచెం గట్టిగా అడుగుంటే బాగుండేదేమో సార్. ఏమని? వీడియో సార్, వీడియో. ఏదో దాస్తున్నారని నువ్వే చెప్తున్నావు కదా, మరి ఇంకేం అడగాలి? స్టేట్మెంట్ సార్, ఆ స్టేట్మెంట్ తీసి సార్ ప్లీజ్. ఆ వీడియో కావాలి. సార్ ఆ వీడియోలో ఏముంది, అసలు సీఎం గారిని చంపాల్సిన అవసరం ఎవరికైనా ఎందుకుంటుంది? అది కదా కావాల్సిందే. ఐ విల్ గో సార్. నా ఫోన్ ఓపెన్ చేసి చూసేసరికి ఎన్ఎన్సీ హెడ్లైన్స్లో బ్లాస్ట్ గురించి తెలిసింది. ఈలోపు ఓఎస్టీ సిరి గారు వచ్చి సీఎం గారికి థ్రెట్ ఉందని చెప్పారు. మేము వెంటనే సీఎం గారిని అలర్ట్ చేసి అక్కడి నుంచి సేఫ్ హౌస్కి షిఫ్ట్ చేసాం. నాకు ఆ వీడియో కావాలి. నా దగ్గర లేదు. ఎవరిని అలౌ చేయకండి. అలాగే సార్. నరసింహ గారు ఆ, ఏం బాబు పొద్దున్నే కెమెరాలు వేసుకొచ్చావు? ఎలా ఉన్నారు సార్? ఎలా ఉంటావేంటి? 3 పువ్వులు 36 కాయలతోటి కలకల్లాడుతుండేవాడిని. నీ దెబ్బతో నా పొలిటికల్ కెరీర్ మొత్తం నాశనం అయిపోయింది. ఛీ, కోర్టులు కేసులని తిరగలేక చేస్తున్నావు. మళ్ళీ ఏం పెంట పెట్టడానికి వచ్చావు స్వామి? నేను మీ మీద స్టోరీ చేసిన తర్వాత సీఎం గారు మిమ్మల్ని తిట్టారని తెలిసింది. బాంబ్ బ్లాస్ట్ మీ హ్యాండ్ ఏమైనా ఉందా? ఏం మాట్లాడుతున్నావు అయ్యా? ఏం మాట్లాడుతున్నావు? మీడియా వద్ద కదా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారా? జనాలుగా ఆయన సీఎం కావచ్చు, నాకు మటుకు దేవుడు. గుళ్ళో దేవుడు ఉంటాడు, ప్రజాపతి గారు నా గుండెల్లో ఉంటాడు. నా ఫేస్బుక్ ఐడి, ట్విట్టర్, వాట్సాప్ ఏ దేంట్లో చూసినా కూడా డీపీలో ఆయన ఫోటోనే ఉంటుంది. మా టైం బాగలేక ఓడిపోయాం, కానీ గెలిచుంటే గుళ్ళు బొల్లే కాదు, బాత్రూమ్ లో కూడా ఆయన ఫోటోలు పెట్టేవాళ్ళం. అబ్బో, చాలానే ఉంది పైత్యం. పైత్యం కాదు, ప్రాణం. ఆయన కోసం ప్రాణం ఇస్తాం. మరి ఆయన పోయినప్పుడు మీరు పోలేదే? ఇప్పుడు అడగమనండి, ఇచ్చేస్తాను. చూశారుగా, నరసింహ గారు బాంబ్ బ్లాస్ట్తో సంబంధం లేదంటున్నారు. మరి అయితే బాంబు పెట్టింది ఎవరు, పెట్టించింది ఎవరు? సీఎం గారు బాంబ్ బ్లాస్ట్ మీరే ప్లాన్ చేయించారని బయట అందరూ అనుకుంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఏం మాట్లాడుతున్నావే బాబు? రాజకీయ పరంగా మాకు ఎన్నో గొడవలు ఉంటాయి. అంత మాత్రం చంపేస్తారా? ఈ పరిస్థితులు సీఎంని చంపడం అంటే అది మాకే నష్టం. సింపతి వాళ్ళకు వర్కౌట్ అయింది, ఆ మాత్రం కూడా తెలీదా? మీ లాజిక్ కరెక్టే, కానీ సీఎం గారు మిమ్మల్ని కొట్టారని క్యాంప్ ఆఫీస్లో బాగా టాక్ ఉంది. అందుకని మీరేమన్నా? ఇప్పుడు ఆయన కొట్టాడో లేదో పక్కన పెడదాం. నన్ను రచ్చగీడ్చి నా రాజకీయ భవిష్యత్తు మీద దెబ్బ కొట్టింది నువ్వు. నిన్నేమన్నా చేశానా? ఏమన్నా బీకేనా చెప్పు? రాజకీయాల్లో ఎప్పుడైనా అవసరాలు అవకాశాలే ఉంటాయి తప్పితే పగ ప్రతీకారాలు ఉండవయ్యా. మరి సీఎం గారిని చంపాల్సిన అవసరం ఇంకెవరికి ఉంది? అది తేల్చాల్సింది సిబిఐ, నువ్వు నేను కాదుగా. చూశారుగా, ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల వరకు అందరి నమ్మకం సిబిఐ. చూద్దాం సిబిఐ ఏం చేస్తుందో. స్ట్రేంజ్ క్యారెక్టర్. ఎస్ సార్. హలో సార్, మన డాగ్ స్క్వాడ్ ఒక సెంట్ని పసిగట్టిందంట సార్. మీడియా స్వేచ్ఛను హరిస్తూ దౌర్జన్యంగా ఎన్ఎన్సీ స్టూడియోలోకి చొరబడి ఛానల్ సీఈఓ అయిన చేని ఒక రౌడీని అరెస్ట్ చేసినట్టుగా అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. పొలిటికల్ లీడర్లకి, మాఫియా డాన్లకి సలాములు కొడుతూ గులాంగిరి చేసే ఈ అధికారులు కేసు సాల్వ్ చేయాలనే ఒత్తిడిలో మీడియా హౌసులపై దాదాగిరి చేస్తున్నారు. ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఇది తొలిసారి కాదు. నేషనల్ న్యూస్ ఛానల్ CEO has been arrested by CBI.
జర్నలిజంపై హువా సిబిఐ కా హమ్లా. అరెస్ట్ చేశారంటే అతనికి ఆ మిస్టరీకి ఏమన్నా సంబంధం ఉందా? అనుమానం వస్తే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తారండి, అధికారం ఉంది కాదనలేదు. ఒక జర్నలిస్ట్ ఇంటికి వెళ్ళి గన్తో కాల్ చంపేసిన దేశంలో ఉన్నాం మనం. దానికేమంటారు మీరు? ఇంకా మీడియా స్వేచ్ఛ ఉందా? నిజాయితీ పరుడైన చే కోసం జర్నలిస్టులు మాత్రమే కాదు, జనం సైతం గలం కలిపి పిడికిలెత్తారు, రోడ్లెక్కి నిరసనలు చేస్తున్నారు. ఇది చే ఒక ప్రజా పక్షపాతి అనడానికి నిదర్శనం. పోలీసుల నుండి తప్పించుకొని కుక్కలకి దొరికిపోయావు. పురుషోత్తం, అసలు ఎవట్రా నువ్వు? సీఎంని ఎందుకు చంపాలనుకున్నావు? నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పక్కాగా దొరికావు. నిజం చెప్పు, లేదంటే లేదంటే ఇది నీదేనా? క్రైమ్ స్పాట్లో ఇదెందుకుంది? నేను ఒక మీడియా ప్రతినిధిని, అది నా అక్రిడేషన్ కార్డ్. పైగా ఆ రోజు 8:47 వరకు అది క్రైమ్ స్పాట్ కాదు, సీఎం క్యాంప్ ఆఫీస్. బట్ ఒక ఛానల్ సీఈఓకి సీఎం క్యాంప్ ఆఫీస్లో ఏం పని? అది కూడా సరిగ్గా బాంబ్ బ్లాస్ట్ అయ్యే రోజు, అదే టైంకి. స్ట్రేంజ్ కదా పురుషోత్తం. అంటే బాంబ్ బ్లాస్ట్ లైవ్ ఇద్దాం అనుకున్నాడేమో సార్. లైవ్ ఇద్దామనా, లైవ్లో బ్లాస్ట్ చేద్దామనా? దేశంలో జరిగే ప్రతి న్యూస్ ఫస్ట్ నీకే ఎలా తెలుస్తుందిరా? సీఎం బాంబ్ బ్లాస్ట్, విశ్వ ప్రమాణ స్వీకారం, సీఎం తిరిగి రావడం, ఊహకు కూడా అందని విషయాలు వార్తలుగా అక్కడ డిసైడ్ అయ్యేలోపు ఇక్కడ అనౌన్స్ అవుతున్నాయి. ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నువ్వు మీడియానా లేక మాఫియానా? అసలు ఎవడు వీడు? నేనా? ప్రశ్నని. నేను సీన్లోకి వచ్చాక సమాధానాలే ఉంటాయి, ప్రశ్నలు మిగలవు. అవునా? ద గ్రేట్ సిబిఐ ఆఫీసర్ విక్రమ్ సంతోష్ ఇన్వెస్టిగేషన్ చేసి కుక్కలు పట్టుకున్న పర్సు పట్టుకొని నా దగ్గరకు వచ్చారు. భారీ ఊరేగింపు, కన్నీ విని ఎరగని రీతిలో అంతం యాత్ర, 24 గన్ సెల్యూట్. బతికొచ్చిన సీఎం ప్లేస్లో చచ్చింది ఎవడు? జనం ఎవరి కోసం ఇచ్చారు? ముందే లాలను పట్టుకోండి సార్, పడిపోయిన పర్సుల్ని, చిరిగిపోయిన చొక్కా ముక్కల్ని కాదు. నీకు కౌంటర్ వేయడం ఎంత ఈజీనో నాకు ఎన్కౌంటర్ చేయడం అంతే క్రేజీ. నీ పెన్ను కంటే నా గన్నుకే బల్బ్ ఎక్కువ. ట్రై చేయమంటావా? ఈ బొక్కలన్నీ వెతుకుతుంటేనే నువ్వు తగిలావు. విక్రమ్ సార్, ఇదంతా ఎందుకు సార్? మీ స్టైల్లో ఇంట్రాగేట్ చేయండి సార్, చెప్పేస్తాడు. ఏమా గుడ్ బాయ్ కదా, చెప్పాను. నీకు తెలిసింది మొత్తం చెప్పు. మొత్తం చెప్పాలా? ఓకే. మొత్తం చెప్పాలంటే బయట ఒకటి, లోపల ఒకటి తాగి మా ఎండీతో ఫోన్ మాట్లాడుతుంటే బూమ్. రాష్ట్రపతి ప్రధానులు సైతం సంతాపం తెలిపిందెవరికి? భారీ ఊరేగింపుతో, ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ యాత్ర, దహన సంస్కారాలు చేసిన బాడీ ఎవరిది? సిబిఐ ఈ కోణంలోనే ఆలోచిస్తోందా? ఇప్పటి వరకు ఈ విషయాలని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? అసలు కేసు ఛేదించాలంటే ఇదే కీలక ఆధారం కదా, మరి దీన్నెందుకు పట్టించుకోలేదు? ఎస్ సార్. వాట్స్ హ్యాపెనింగ్? ఏం చేస్తున్నావు? నీకంటే ముందు న్యూస్ వస్తుంది. ఏది న్యూసెన్స్ అవ్వకముందే సాల్వ్ చేయి, అర్థమైందా? ఓకే సార్. ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా? ఈ విషయం అప్పుడే న్యూస్కి ఎలా వచ్చింది? మనకు తెలియని విషయం ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు అనుకోవడం పూర్తిగా అమాయకత్వం, మూర్ఖత్వమా? ఇక నుండి ఈ కేసుకు సంబంధించిన ఏ విషయమైనా బయటికి వచ్చిందనుకో, నిన్ను నీ ఛానల్ని కలిపి మూసేస్తాను. ముందే చచ్చినోడి సంగతి చూడండి సార్. అసలే మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ కదా. వెళ్ళండి సార్. చచ్చిపోయింది ఎవరు? మొత్తం నేనే చెప్పేస్తే 1వ తారీఖు వచ్చి జీతం తీసుకుంటావా?
గురుగారు ఒక కాఫీ త్వరగా. వెంటనే. సార్ ఇదిగోండి సార్. ఏం చేస్తే చెప్తాడు సార్? పురుషోత్తం వాడు ఏం చేసినా చెప్పడయ్యా. బలంగా దెబ్బతిన్నవాడు దెబ్బలకే కాదు దేవుడికి కూడా భయపడ్డావు. మహేంద్ర, క్యాంప్ 1, 2 సార్. అండ్ 3, 4. ఓకే సార్. సార్ Zoom it. Wait. ఇది కూడా జూమ్ చేయి. This is the come on. షూర్ సార్. ఎవరో వచ్చారు, అది ఎవరని మాత్రం తెలియట్లేదు. బాంబు పెట్టాలంటే ఎవడో ఒక్కడు రావాలి కదా సార్. చేతన్ కూడా కరెక్ట్గా ఇదే క్వశ్చన్ వేశాడంటే ఆన్సర్ కూడా వాడికి తెలిసే ఉంటుంది. వాడు చెప్పేటట్టు ఉన్నాడా సార్? చెప్పే ఉంటాడు. ఈ ఇన్సిడెంట్కి ముందు వెనుక వాడు టెలికాస్ట్ చేసిన న్యూస్ అంతా ఒకసారి చెక్ చేయి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిన్న రాత్రి 2 ఖైదీల మధ్య వాగ్వివాదం పెరిగి గొడవకి దారితీయడంతో జరిగిన ఘర్షణలో బాంబుల శివ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. సార్ వీడు చాలా డేంజర్ సార్, అందుకనే డార్క్ రూమ్లో పెట్టాం సార్. సార్ ఓపెన్ చేయొద్దు సార్. ఓపెన్ ద గేట్. సార్ హాయ్, నా పేరు రోహిత్. హలో హాయ్, అందరికి నమస్కారం. వోల్గా వీడియోస్, డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్. Congratulations to Olga Videos. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. Please do subscribe to Olga Videos. కంగ్రాచులేషన్స్ ఫర్ వోల్గా వీడియోస్. Congratulations to Olga Videos. Please subscribe Olga Videos. Thank you.